ఒక 11 మందిని కనిపడిస్తే నేనే ఒక క్రికెట్ టీంని రెడీ చేసేస్తా. క్రికెట్ టీమే? క్రికెట్ టీం కాకపోయినా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్ నేర్పించేసి రకరకాల గేమ్స్ లో ఛాంపియన్స్ ని చేసేస్తా. అప్పుడు మాది ఛాంపియన్స్ ఫ్యామిలీ అయిపోతుంది. మా పిల్లలు సాధించిన ఘనతకి నాకు రుద్రసర్కి సన్మానం కూడా చేస్తారు. వెనక చూసుకోబే. అప్పుడు సార్ నాతో నువ్వు నా భార్యగా దొరకడం అదృష్టం గంగా, ఐ లవ్ యూ అని కూడా చెప్తారు. అప్పుడు నేను సిగ్గుపడుతూ ఉంటాను. బాగా సిగ్గుపడిపోయిన వాళ్ళగానే తల తోపాలు అటు చూడవేసిలే. ఇటు కాదు అటు. సార్ సార్ మీరింకా పడుకోలేదా? నువ్వేదో ఛాంపియన్స్ ఫ్యామిలీ సన్మానం అది ఇది అంటుంటే వింటున్నాను. అది మరి సార్, నేను కష్టపడి బాగా ప్రాక్టీసింగ్ చేసి ఛాంపియన్ అయిపోతాను. అప్పుడు మీరు ఛాంపియన్, నేను ఛాంపియన్ అయిపోతాను. అప్పుడు మనది ఛాంపియన్ ఫ్యామిలీ అయిపోతుంది. అందుకే మనకి సన్మానం చేస్తారని చెప్తున్నాను. అంతే కదన్నయ్య? కొంచెం ఇంచుమించులో అదే. మరి ఏదో 11 మంది పిల్లలు అన్నట్టు వినిపించింది, అదేంటి? అది ఏంటంటే ఏంటంటే ఏదో ఒకటి కవర్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు తెంగర పనులు చెప్తే కవరింగ్ చెయ్యాలా? ఏంటా దిక్కుమాలిన గుణుగుడు? ఏట్లేదు బా. గంగ గెలిస్తే దేవుడి దగ్గర 11 కొబ్బరికాయలు కొట్టి 11 మంది చిన్నపిల్లలకి శాటిట్లు పంచుతానని మొక్కుకుందండి అది చెప్తుంది. హలో, ముందు గెలవడానికి మొక్కులు మొక్కడం కాదు, ప్రాక్టీస్ చేస్తే గెలుస్తారు. అలాగే సార్, ఇప్పుడే నేను నిద్రపోయి ఉదయాన్నే లేచి బాగా ప్రాక్టీసింగ్ చేస్తాను. గుడ్ నైట్ సార్. గ్లాస్ నాది కూడా గుడ్ నైట్. ఓవర్ యాక్షన్ బ్యాచ్. అమ్మ టైం ఎంత అవుతుంది? ఒక్కరు కూడా టయానికి రారు. పనంటే ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఆగు. ఏ అమ్మా సౌమ్య, ఇప్పుడే రావటం? వచ్చి అరగంట అయింది సార్. పక్కరాకి సర్దుతున్నాను. మరి ఈ రేఖ ఎవరు చదువుతారు? వెళ్ళు. బొత్తిగా బుద్ధి లేకుండా పోతుంది. ఏ అమ్మా లక్ష్మి, నువ్వు కూడా పక్కరాకే సర్దుతున్నావా? 10 నిమిషాలు లేట్ గా వచ్చాను సార్. పనిలో నుంచి తీసేస్తారా ఏంటి? కౌంటింగ్ దగ్గర నుంచి కలెక్షన్ వరకు అన్నీ నేనే చూసుకోవాలి. నాది పైగా జాలిగుండే. వర్కర్స్ నేమీ అనలేను. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళెవ్వరూ పని చేయట్లేదు. ఆ కార్తీక్ గారికేమో ప్లానింగ్ తో సరిపోతుంది. ప్రమీల మేడం పాపం అసలే అమాయకురాలు. సరుకులు ఎన్న ముడిపోయాయి, ఎంత లాభం వచ్చిందో చెక్ చేసుకోవడం తప్ప వేరే ఏమీ తెలీదు. ఇక రుద్ర సారు, విజయేంద్ర ప్రతాప్ సారు అప్పుడప్పుడు విజిటింగ్ స్క్వాడ్ లా వచ్చి వెళ్తుంటారు. ఒరే మాకం, ఇన్ని బరువులు బాధ్యతలు ఒక్కడిపై ఎలా మోస్తున్నావురా? నువ్వు నిజంగా గ్రేట్ రా, గ్రేట్. ఒరే మగా, వచ్చన్న మొగుడు. మగా ఓనర్స్ అయినా పట్టించుకోరు గాని ఈయనగారు మాత్రం అదేంటి ఇదేంటి అంటూ ఆరాలు తీస్తూ అజమాయిషీ చేస్తాడు. వావి వరుస లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సాగు కొడుతుంటాడు. ఏట్రా ఏటి ఎక్కడ ఉండి పాలకవేటి? ఏటి సీనియర్స్ అంటే రెస్పెక్టింగ్ లేదేటి? అబ్బే లేదు సీనియర్, ఇది యాడింగ్ సీన్ కదా. అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీకి కన్ఫ్యూజ్ అయ్యా. ఓహో, ఇలా వచ్చారు ఇలాంటి జూనియర్స్ ఇక్కడ ఏ పని ఎలా చేస్తున్నారో ఏటేటి పుణికెత్తున్నారో నారాయణ సీనియర్ చెక్కింగ్ చేసుకోవాలి కదట్రా. అందుకే వచ్చాను. ఒరే మగ్గం సీనియర్, ఏట్రాది ఏటది? అక్కడ చూడరే, బియ్యం బత్తాలన్నీ ఓపెనింగ్ చేసి పెట్టేవేటి? కట్టి పెడితే కస్టమర్లకి అవి బియ్యం అని ఎలా తెలుస్తుంది? అలాగా? మరి ఓపెనింగ్ చేసిన బియ్యంలో పురుగట్టకుండా యాపాకు ఎందుకు వేయలేదు? యాపాకులా? నాను మేనేజర్ ఈ 2 జాన్ల పర్సనాలిటీకి ప్యాంట్లో సొక్క దోపుకొస్తే సరిపోదా? ఇలాంటి చిట్కాలు తెలుసుకోవాలి. ఓరు మగ్గవా సీనియర్. అబ్బా అదేట్రా, ఆ పంచదారేట్రా అలాగుందా?
పంచదారలో కూడా చెమలు పట్టకుండా చెమల మందు కలపంటారేంటి? ఆహా ఎంత గొప్ప ఐడియా ఇచ్చినావురా. మామూలు ఐడియా కాదురా మక్క మీద. నువ్వు ఏడు చేస్తావంటే ఆ పందార్లో నువ్వు చెప్పినట్టు సేమల మంది తెచ్చి బాగా కలిపేసి మంచి ఫిల్టర్ కాపీ చేసుకుని ఆ పందారు అందులో వేసుకుని తాగి చచ్చిపోరా, దైద్యం వదిలిపోతా. ఎక్కసెక్కలు ఆడుతున్నాడు నాతో, ఎక్కసెక్కలు తోలు తీసేస్తాను రే. ఏదవేస లేకుండా నన్ను ఫాలోయింగ్ అవ్వు. నిన్ను కాదురా, నిన్ను మేనేజర్ పెట్టుకున్న మా ఆయన అనాలి. చెప్తాను సంగతి. ఓరే ఈ సారిక్యులేటెడ్ ఎంత నీటికి సర్దేసినాడు. ఇన్ని ఏ వంకతో తిట్టాలే. ఒరే మగ్గం మగ్గం సీరియల్. ఏంటో నోడి వేరుకుంటే ప్లానింగ్ సారీ సారీ సారీ. ఇట్రా రైట్. ఈ సబ్బులన్నీ ఎవడు సర్దినాడు రా? నేనే సీనియర్, నేనే. చాలా బాగా సర్దినావు రే. మరి Thank ఇందులో మొగోలు సబ్బులేటో ఆడోళ్ళ సబ్బులేటో ఎలా తెలుస్తారా? ఒక పని చేస్తాలేండి, బాత్రూమ్ డోర్ మీద స్టిక్కర్లు అతికించినట్టుగా వీటి మీద కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సపరేట్ గా స్టిక్కర్లు అంటించేస్తాను. మా గొప్ప ఐడియా చెప్పినావురా. చూసినావా నా పక్కన ఉంటే నీ బుర్ర పాదరసలు ఎలా పని చేసేస్తున్నాదో. అంతా మీదయ్య బాబు. రే ఎప్పుడు ఎవరి మీద డిపెండింగ్ అవ్వకూడదురా, స్వయం కృషితో పైకి రావాలి. నన్ను చూడు, చిన్నప్పుడు అలర చిల్లరగా తిరిగినా కూడా బుద్ధి వచ్చాక బుద్ధిమంతులాగా దుబాయ్ వెళ్ళిపోయి బాగా సంపాదించేసుకుని వచ్చేసినానా. అంతెందుకు మా బావ చూడు, ఎంత పని ఉన్నా సరే రంగా నువ్వే చెయ్యలేస్తాను బతిమాలేస్తుంటాడా. అంతెందుకు మొన్న మా చెల్లి బాక్సింగ్ పోటీలు జరిగినాయి కదా, మరి అందులో మా చెల్లిని ఎక్కిందంటే మా బావ చెప్పిన బాక్సింగ్ సెట్ కలవల్ల అనుకున్నావేటి? నానిచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల. దేవుడా, ఈ సీనియర్ గడి ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చెప్తాను ఈ సంగతి. బాధా ఇంకేం తగలెట్టేసినావో చూద్దాం. రాయేష్ వస్తున్నా. ఒరే మగ్గమా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను రే. నువ్వు బాగుపడాలంటే నువ్వు సిన్సియర్ గా నన్ను ఫాలోయింగ్ అయిపోలే. జీవితంలో మనం పైకి రావాలి అంటే మనకు ముందు సూప్ ముక్స్ వేస్తా. అయ్యయ్యో, ఇలా పడిపోయారండి సీనియర్. మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు, మీరేమో ఇలా ఫాలో అయిపోయారు. ముందు చూపు అంటూ ఇలా ముందు చూసుకోకుండా పడిపోయారా? మీకేమైతే ఈ జూనియర్ కి దిక్కెవరు సీనియర్? దిక్కెవరు? ఈ జూనియర్ కి సలహాలు ఇచ్చేదెవరు? ఈ జూనియర్ కి సమస్యలు తీర్చేదెవరు? ఎవరు సీనియర్? ఎవరు? నీవు అవరెక్స్ట్రా ఆపరా రే. ముందు నన్ను లేపరా. కోష్మాండం పగిలిపోయింది ఇక్కడ. లేవండి. మళ్ళీ లేపుతానండి, మళ్ళీ లేపుతాను. అలాగే నేను లేపుతాను, నేను సహాయం చేస్తాను. అంబులెన్స్కి ఏమైనా ఫోన్ చేయమంటారా? అసలే మీకు పెళ్లి కాలేదు,